నమస్తే ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చానండి. అదే బియ్యం పిండి వడియాలు. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి, నేను చెప్పిన కొలతలతోటి చేయండి, చక్కగా రుచిగా కుదురుతాయండి. ఇవాళ నేను వడియాలు చేయబోతున్నానండి. మరి వడియాలకి 250 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకోవాలండి. అంటే 1 కప్పు బియ్యం పిండి. 1 కప్పు బియ్యం పిండికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూను తినే సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని, నేను కళాయిలో చేస్తున్నానండి. 1 కప్పే కదా, అందుకని కళాయిలో 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి ఈ కప్పుతోటే. తర్వాత ఉప్పు పోసుకోవాలండి, నువ్వులు పోసుకోవాలి, పచ్చిమిర్చి అండి 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు తినే సోడా వేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికిద్దామండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో నీళ్ళు 1 కప్ వేసుకోవాలండి. 1 కప్పు వేసుకోవాలండి. 1 కప్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, పిండి వేసేసుకుందాం. ఇలా మనం ఇక్కడే నించొని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఉడికిస్తూ ఉండాలి ఇక్కడే నించొని. చూసారా ఫ్రెండ్స్, ఇలా గట్టిపడేదాకా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది. మనం 3 కప్పుల నీళ్లు పోసాము, కప్పున్నరేమో పిండి కలుపుకున్నాము. మొత్తం ఇలా గట్టి పడుతుంది అన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందామండి. జీలకర్ర ముందే వేసేసుకుంటే నీళ్లు పచ్చగా అయిపోయి వడియాలు కూడా కొంచెం పచ్చబడతాయండి, అలా బాగుండవు. ఇప్పుడు ఇలా మనం వండినాక కలిపేసుకుంటే కొంచెం తెల్లగా వస్తాయి వడియాలు. ఇక అయిపోయిందండి. కవర్ వేసుకొని మనము ఎండ ఎక్కడుంటే అక్కడ కవర్ వేసుకొని వడియాలు పెట్టుకోవడమే. మురుకుల్లాగైనా పెట్టుకోవచ్చు, ముద్దల్లాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి చల్లారిపోయిందండి. ఒక గ్లాస తీసుకొని ఇప్పుడు గ్లాస తీసుకొని ఆ గ్లాసుకు ఒక కవర్ తీసుకోవాలండి. పాల కవర్ అయినా ఏదైనా సరే, ఇలా పాల కవర్ తీసుకొని ఆ గ్లాస్లో పెట్టుకొని చక్కగా కడుక్కొని ఆ గ్లాస్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ పిండి ఇందులో పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కవర్లో వేసేసుకోనండి. ఈ కవర్లో వేసేసుకున్నాం కదా, ఇలా కవర్లో ఇలా పట్టేసుకొని చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలండి. ఇలాగా చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా కవర్ వేసుకొని కవర్ మీద వడియాలు వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా పొడువుగా వేసుకోవాలండి. కురుకురేలాగా చక్కగా బాగుంటాయండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. నేనైతే నీడలోనే వేస్తున్నానండి. ఎండలో కూడా వేసుకోవచ్చు, నీడలో కూడా వేసుకోవచ్చు. నీడలో ఈ రోజుల్లో ఎండాకాలంలో నీడలో కూడా ఎండుతాయండి చక్కగా. అన్నీ ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి 1 రోజులో 2 రోజులు ఎండిపోతాయి అన్నమాట. తర్వాత వేపుకొని తినొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ పిండికి ఇన్ని వడియాలు వేయాయండి. ఇవి ఇప్పుడు వేపుకుందాం. చక్కగా ఎండిపోయాయి ఇవి కూడా. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బియ్యపు వడియాలు రెడీ అండి.
మీరు గ్రాండ్ మామాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి, మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.